ఏ లెస్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఏకి సికి అడుగుతాడు, ఏకి సికి అడుగుతాడు. ఓహో మీరు ఏం చేస్తారు ఇప్పుడు, ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సో ఏ నుంచి సి దగ్గరికి వెళ్తున్నాం. ఏ నుంచి సి దగ్గరికి వెళ్తుంటే ఏమవుతుంది, ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. సో లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. మరి ఏ సింబల్ తీసుకోవాలి సార్? వాటి మధ్య రిలేషన్షిప్ ఏముంటుందంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పిన్ పాయింట్ ఏంటి, పిన్ పాయింట్ ఇది. ఒక దగ్గర నుంచి నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్తున్నావు, ఓకేనా? ఒక పాయింట్ నుంచి నువ్వు ఇంకొక పాయింట్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే అక్కడ నీకు 2 ఆపోజిట్ సింబల్స్ కనబడతాయో వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. లెస్ దెన్ ఉండొచ్చు, గ్రేటర్ దెన్ ఉండొచ్చు, ఈక్వల్ ఉండొచ్చు. బట్ అప్పటి మందం మాత్రం అక్కడి వరకు అయితే వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఏదని డిస్క్రైబ్ చేయలేము. ఎప్పుడు 2 ఆపోజిట్ సింబల్స్ మీట్ అయినప్పుడు. ఏ గ్రేటర్ దెన్ బి, బి లెస్ దెన్ సి. సో ఏ నుంచి సికి వెళ్తున్నాం. ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్, ఇక్కడ లెస్ దెన్. ఏమైనా 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం, వాటి మధ్య మనం రిలేషన్షిప్ని అప్పటి వరకు ఫైండ్ అవుట్ చేయలేము అన్నమాట.